తనుషా వరల్డ్. సో ఈరోజు మేము చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం? వెల్కమ్ బ్యాక్ టు ఉమ్మత్త యూట్యూబ్ ఛానల్. కాదు తనుషా వరల్డ్, ఇది నా ఛానల్, నీ ఛానల్ కాదు, ఎవరో ఛానల్. సరే చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు యాక్చువల్గా నువ్వు నాకు ఒక థింగ్ అనేది కొనివ్వాలి. ఏం థింగ్? అప్లయన్స్, ఐటమ్, ఆర్టికల్ ఏదో ఒకటి. ఎందుకు కొనివ్వాలి నేను? ఎందుకంటే కొనివ్వాలి ఊరికనే. ఊరికనే కొనిస్తారు. మరి అమ్మ సైడ్ నుంచి ఒకటి ఇవ్వాలి కదా, అందుకనే కొనివ్వాలి. ఇది ఇచ్చినా కదా అమ్మ సైడ్ నుంచి, నిన్ను ఇచ్చాను కదా. సాలేనా? ఎవరిని అంటున్నావు నువ్వు సాలే అని? అది కూడా మా తాత ఏదో అంటున్నారు. ఏమన్నా తాత ఏమివ్వాలి సారేనా? కాపురం పెట్టినప్పుడు సరుకులు ఇస్తారు కదా, ఆ సరుకులు ఇదోటి. అది మా తాత కొత్త కాపురం పెట్టినప్పుడు సరుకులు ఇవ్వాలి కాబట్టి ఆ సరుకుల్లో కొత్త మీకు చెప్పడం మర్చిపోయానండి. ఈ అమ్మాయి అక్కడి నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యే టైంలో ఆ దాంట్లో వీళ్ళ హడావిడిలో ఏం తీయలేదు, కానీ కొత్తగా కాపురం పెట్టింది కాబట్టి నేను ఇద్దాం అనుకున్న ఒక ఐటము. నేను దాంతో పాటు సారే, చీర, బూరే, గీర అన్ని అయిపోయినాయి, అయిపోయినాయి కాబట్టి ఒక ఐటమ్ అడిగింది. ఐటమ్ అంటే అదేలేండి, మళ్ళీ ఐటమ్ అంటే ఇంకో ఐటమ్ అంటారు. అదో మళ్ళీ ఎలక్ట్రానిక్ ఒక వస్తువు ఇద్దాం అనుకుంటున్నాను. ఆ వస్తువు ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా దొరుకుతుందో అది కూడా ఉమ్మత్త. మీరు తనుషా వాళ్ళకి వచ్చి ఉమ్మత్త అని చెప్తున్నారేంటి అనుకుంటారు. ఎందుకంటే తల్లే కదండి సపోర్ట్ చేసేది కూతుర్లకి. చెప్పు. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కాదు, యూజీలో ఉంది. మమ్మీ అన్నిట్లో అవుతుంది, ఇద్దరికిద్దరు సరిపోయారుగా కాకుండా వెళ్తుంది. ఎట్లయినా అవుతుంది, అందరు ఎక్కాలి కదా. ఇప్పుడు మేము లోపల వస్తున్నాము, వాళ్ళు బయట వస్తారు. ఇప్పుడు ఎవరు లేరు, మీరు ఎందుకు వస్తారు? పైకి వెళ్ళిపోతున్నాయా సెకండ్ కి? అందుకే మేము నేరుగా వదుకోవాలి. టైం పాస్. ఎవరైనా ఇస్తారేమో అని. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, సెకండ్. సో ఇప్పుడు మేము థర్డ్ ఫ్లోర్ లో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి వెళ్ళిపోతున్నాం. మేము అంతే, సేమ్ పించ్. అంటే వాళ్ళు ఒక సైడ్ కి వెళ్తారు, మేము ఇంకో సైడ్ కి వెళ్తాం. ఎందుకట్లా? వీళ్ళు ఒక ఎలక్ట్రానిక్, మేము ఒక ఎలక్ట్రానిక్. మా ఎలక్ట్రానిక్ ఏం లేదా, మా సామాన్లన్నీ బాగా ఉంది. వచ్చామండి బజాజ్ ఎలక్ట్రానిక్స్. చేతులు చూసారా, పట్టుకున్నాము. మేము అడుగుతారేమో ముందరికి. డాక్యుమెంట్స్. liters. ఇది 192. ఇది కూడా 192. ఇది బాగుంది. ఇదిగో 192 వర్ల్పూల్. ఇది 190 అత్తయ్య. ఇది 190. ఇది బాగుంది. స్పేస్ ఉంది, బాగుంది కదా. ఇది 190 ఉంది. క్లోజ్. ఇది బాగుంది కదా. బాగుంది కదా. 190 లీటర్స్. 190 లీటర్స్. ఇది అది కూడా ఇచ్చాడు కదా, స్టోరేజ్ ఇచ్చాడు. అది రాలేదేమో, పనిచేసాడు. దేనికి? అది ఎన్ని లీటర్స్ చూడు. అమ్మో 210 లీటర్స్. 210 అది. 201 ఇది. 201 ఇది. అత్తయ్య ఇది చూడండి. అత్తయ్య ఇది చూడండి ఒకసారి. 185 అంట. ఇది 185 అంటే చూడండి ఒకసారి. స్టోరేజ్ కూడా ఉంది కింద.
స్టోరేజా లేకపోతే ఏంది? స్టోరేజ్ స్టోరేజ్ ఉల్లిపాయ పెట్టుకునేది. ఇగో స్టోరేజ్ వేసాడు కదా, గార్నియర్ మెన్స్ ఫేస్ వాష్. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు. ఇది కూడా 207 ఉంది, 3 స్టార్ ఉంది. ఇది బాగుంది. అది బాగుంది, ఇది బాగుంది. కానీ ఇది బెటర్. ఇది మాయిశ్చరైజింగ్ కంట్రోల్ అంటే ఇగో ఇది చూడు, మాయిశ్చరైజింగ్ కంట్రోల్. కంట్రోల్ అని ఇచ్చాడు. మాయిశ్చరైజింగ్ కంట్రోల్ అంటే ఏదో కంట్రోల్ పెట్టుకోవడానికి ఏ కంట్రోల్ అయితే చెప్తారండి. అది ఎన్ని లీటర్స్? ఎన్ని లీటర్స్ అండి? అది అరౌండ్ 210 అట్లా ఉంటుంది. 250 లీటర్స్. ఇది ఎంతకు వస్తుందండి సామ్సంగ్ అయితే? సో దీనికి ఆ ఎల్జీకి చెప్పండి. ఇది ఫైబర్ అయినా ప్లాస్టిక్? అది ఫైబర్ తీసుకుందాంలే, రఫ్ అండ్ టఫ్ వాడడానికి ఉంటుంది. చెప్పండి. ఇది తీసుకుందామా? ఇదైతే ఒక ఫైబర్ మంచిగా బాగుంటుంది అంట. మిగతావన్నీ ప్లాస్టిక్ అంట, అది ఒకటే ఫైబర్ అంట. అదే ఎల్జీ. ఎల్జీ అయితే బాగానే ఉంటుంది. సరే ఇది గాయస్, మా ఫ్రిడ్జ్తో పాటు మా తాత రూమ్లో ఉన్న టీవీ స్క్రీన్ పోయిందనమాట. ఓన్లీ ఆడియో మాత్రమే వస్తుంది. సో తాతకి సపరేట్ టీవీ ఉండాలి కాబట్టి, ఆయన క్రికెట్ మ్యాచెస్ అవన్నీ చూసుకుంటారు కాబట్టి ఒక టీవీ కొనుక్కుందామని కూడా అని వచ్చాము ఫ్రిడ్జ్తో పాటు. సో చూద్దాం, టీవీస్ కూడా చూద్దాము. ఫ్రిడ్జ్ ఫిక్స్ చేసాము, ఎల్జీ ఫిక్స్ చేసాము. 201 లీటర్స్, 210 లీటర్స్. ఓకే 210 లీటర్స్ సరిపోతుంది. ఈజీగా 10 years పైన ఉండేది మేము ఇద్దరమే కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్లో అయిపోయాయి. ఇప్పుడు టీవీ దగ్గరికి వెళ్దాం పదండి. ఏది ఏ తాత? ఇదా మీ రూమ్కా? హోమ్ థియేటర్ చేసుకుందాం అనుకుంటున్నావా రూమ్ని? ఇది ఓన్లీ వాల్ స్టాండ్ ఇస్తారు. దీనికి అయితే స్టార్టింగ్ మోడల్ అయితే ఓన్లీ వాల్ మ్యాన్ వస్తుంది. ఒకవేళ మీరు కొంచెం పైన వాల్ మ్యాన్ స్టార్ట్. ఇది మీరు ఆన్లైన్లో చూసుకుంటే 40,000 మన దగ్గర సర్వీస్. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే బజాజ్ కార్డు ఉంది. బజాజ్ కార్డు అప్పుడు 35కి ఇస్తారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? బజాజ్ కార్డు ఇవ్వాలి కదా. బజాజ్ కూడా బ్యాంకే కదా మాకు. బజాజ్ ఫైనాన్స్ అది కూడా అది 23 మోడల్, ఇది 20. డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు? దీనికి దానికి వేరియేషన్ ఏంటంటే మనకి దానికి బ్యాటరీస్ మాది రిమోట్ వస్తుంది. దీనికి ప్రోగ్రామ్లీ రిమోట్ వస్తుంది. బ్యాటరీస్ కానీ సామ్సంగ్ సామ్సంగ్ ఎల్జీ కాకుండా సోనీ ఒక చూపించాను. 43 ఉంది సోనీ. ఇదా? ఇది అది ఈ రెండు సోనీలు. దీంట్లో ఏమి ఇచ్చారు? దీంట్లో మనకి ఇప్పుడు ఎల్జీకి సెపరేట్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దాని సాఫ్ట్వేర్ మనకి దీనికి ఏంటంటే వేరే చోట చూడొచ్చు. వేరే ఉండే కంపెనీలు ఉన్నాయి. అవును, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. దీనికి డిఫరెన్స్ ఏంటి వచ్చేసి, ఇది సోనీ, ఇది సామ్సంగ్. ఇది ఇది క్రిస్టల్ 4K హెచ్డి. అమ్మో అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇంత డిఫరెన్స్ ఉన్నా కూడా ఇంకేం అడుగుతారు? ఇది గోడకి పెట్టుకోవచ్చు, ఇది కింద పెట్టుకోవచ్చు.
రిమోట్ ఏసీ మీ తాతకి. ఉందేంటండి. మీ తాతగారికి. దీనికి బ్యాటరీస్ ఉన్నాయంట. దీనికి బ్యాటరీస్ ఉండేవంట. నో బ్యాటరీస్. ఛార్జింగ్ లేదు. 1 టైం ఛార్జ్ చేస్తే 5 to 6 months. నో బ్యాటరీస్ ఫర్ దట్. ఓన్లీ విత్ రేడియేషన్ ఛార్జింగ్ అయిపోతుంది. రేడియేషన్ తో ఛార్జింగ్ అవుతుంది. మీ పని అయిపోయిన తర్వాత ఆ రిమోట్ ని తిప్పండి వెనక్కి. మీ పని అయిపోయిన తర్వాత ఇలా టేబుల్ మీద తిప్పి పెట్టేస్తే ఛార్జ్ అయిపోతుంది. లైట్స్ ఉంటాయి కదా ఇంట్లో, వైఫై రౌటర్ నుంచి వచ్చి రేడియో సిగ్నల్ తో కూడా ఛార్జ్ అవుతుంది. అదే రేడియేషన్ తో ఛార్జింగ్ అయిపోతుంది. నైస్. ఒకవేళ ఛార్జింగ్ లేదు మీ మొబైల్ కేబుల్ తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఓ వావ్, తాత ఫోన్ లాగే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో బ్లూటూత్ ఉంది. మీరు పొజిషన్ ఇలా రోబోలో నుంచి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఏ డైరెక్షన్ అయినా ఆపరేట్ చేయొచ్చు. ఇంట్లో ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. ఏ డైరెక్షన్ అయినా ఆపరేట్ చేయొచ్చు మీరు. అంటే ఇటు సైడ్ నుంచి ఇట్లా. నేనే చెప్పండి, నేను ఆపరేట్ చేయండి. అంటే మీరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేసినా ఛానల్ చేంజ్ అయిపోతుంది. మై తాత ఎక్స్ప్రెషన్ బి లైక్ ఏమిటో రిమోట్ ఛార్జింగ్ పెట్టుకోవడం ఏమిటో. పాత టీవీకి అసలు రిమోటే లేదు. ఆల్రెడీ రిమోట్లో ఉంటాయి. నెట్ఫ్లిక్స్ మీరు అడిషనల్ యాప్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఓటీటీ ఏమి ఇచ్చారు యాప్స్? దాంట్లో నెట్ఫ్లిక్స్, ప్రైమ్, తర్వాత డిస్నీ హాట్స్టార్ అన్ని యాప్స్ మీరు అడిషనల్ గా ఏమైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం సోనీ లివ్ అలాంటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు వాయిస్ కమాండ్ దీంట్లో అలెక్సా ఉంది, బిక్స్బీ ఉంది. మీరు వాయిస్ సెర్చ్ కూడా ఆఫ్ అయితే అట్లా అంటే మనకి నెట్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. Okay. దీని తర్వాత మీకు కిడ్స్ సేఫ్టీ కూడా ఉంటుంది. దీంట్లో శాంసంగ్ ఎడ్యుకేషన్ అప్ వస్తుంది. మీకు అన్ని బ్లూటూత్ డివైస్ అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మా అమ్మ వాషింగ్ మెషిన్ కూడా కొనేసుకుంది అనమాట. అది యాక్చువల్లీ బాగానే పనిచేస్తుంది. అది డ్రమ్ మీద ప్రాబ్లమ్ అని చెప్పి వాషింగ్ మెషిన్ ఉంది. మా ఇంట్లో అన్ని మెషిన్స్ ఉన్నాయండి. నో ప్రాబ్లమ్. ఒక ఫ్రిడ్జ్ ఒకటే లేదు. ఫ్రిడ్జ్ కోసం వచ్చాము. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇద్దరమే కాబట్టి ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదనుకుంటలేదు. గైస్ ఈ టీవీ 5 lakhs సోనీ బ్రేవియా 9. ఇది 4.5 ఓఎల్ఈడి కదా. ఇది కూడా సైడ్ నుంచి కనిపిస్తుంది. ఎయిట్ కే క్లారిటీ, 8K రెజల్యూషన్. ఏదైనా ప్లే చేయరు ఒకసారి. 8K రెజల్యూషన్. 8K. స్ట్రాబెర్రీ ఫ్లేవర్. గైస్ మా తాత ఇది రాసుకున్నాడు, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది వాసన వస్తుంది అంటున్నాడు. బాగుందా? శ్రీలంక నుంచి తెచ్చింది ఇది. ఎర్రగానే ఉన్నాయి. ఇది రాసుకుంటే కొంచెం లైట్ పింక్ అవుతుంది. నువ్వు కూడా రాసుకున్నావా? ఎండిపోయింది. సో గైస్ అది గైస్ మేము ఒక ఫ్రిడ్జ్ కోసం వచ్చి 2 TVs, 1 ఫ్రిడ్జ్, 1 వాషింగ్ మెషిన్. వాషింగ్ మెషిన్ మాకు కాదు, వాషింగ్ మెషిన్ మమ్మీకి వెళ్ళిపోతుంది. సో ఇదంతా ఎవరు ఇస్తున్నారంటే మా తాతగారు ఇస్తున్నారు. చెప్పు తాత, ఇప్పుడు నువ్వే పేమెంట్ చేస్తున్నావు దీనికి? ఎవరు చేస్తున్నారు? లేదండి, అబద్ధం చెప్తాను. మా తాతనే పేమెంట్ చేస్తున్నారు. ఏదో అంటున్నారు ఏంటి? ఏదైతే ఏంటి, ఈఎంఐ నువ్వే పే చేస్తున్నావు కదా.
ఇంకా నువ్వు ఒక్కడవే ఉన్నావు పే చేయాల్సిన వాడు. ఈఎంఐ కట్టమని వస్తారు కదా అప్పుడు తాతే మన ఇంటి అడ్రస్ ఇస్తాడు. టీవీ వాళ్ళ ఇంట్లో ఉందండి, ఫ్రిడ్జ్ వాళ్ళ ఇంట్లో ఉంది, వాళ్ళే పే చేస్తాం అక్కడికి వెళ్ళండి. వాడు ఈఎంఐ వాడు వచ్చినప్పుడు సార్ పేమెంట్ చేయలేదు సార్ ఇదంటే టీవీ ఏది ఫ్రిడ్జ్ ఏది. సో ఈఎంఐలు కట్టినా కూడా నువ్వే పే చేస్తున్నావు కాబట్టి నువ్వే ఇస్తున్నావు మాకు గిఫ్ట్. అది అదే కదా. ఇప్పుడు చేయాల్సిన వాడు నువ్వు ఒక్కడే ఉన్నావు తాత, అందుకే నీ దగ్గర నుంచి మేము తీసుకుంటున్నాం. ఈఎంఐ వాడు వస్తాడు కదా ఒక్కసారి లేట్ అయినా ఈఎంఐ వాడు ఇంటి దగ్గరకు వచ్చిందనుకో సార్ ఈఎంఐ కట్టాలి సార్ టీవీ ఫ్రిడ్జ్ అంటే ఎక్కడ ఉంది టీవీ ఫ్రిడ్జ్ లేదు కదా ఇక్కడ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళండి. ఓకే గైస్, ఇప్పుడు మా అమ్మ అప్లయన్సెస్ కోసం పేమెంట్ ప్రొసీజర్ చేస్తుందన్నమాట. సో ఇదంతా అయ్యాక మేము లాస్ట్ ఫైనల్ వీడియో చూపిస్తాము. ఫైనలీ ఇదిగోండి, ఇదిగో 2 స్లిప్పులు, ఇవో 2 స్లిప్పులు, ఒకటని 4 అయినాయి. ఒకటికి వస్తే 4 అయినాయి అంతే. ఇదిగోండి మళ్ళీ యూజీ అంట. మాకు ఇప్పుడు ఒక టీవీ కోసం వచ్చామండి, 4 4 కొనిపించారు. మరి ఆఫర్ ఉంది, ఆఫర్ ఉంది, ఆఫర్ ఇంకోటి అదేదో ₹1,00,000 టీవీ టీవీ కొని ఇచ్చేయాలి ఓకే. మా మనవాళ్ళకి. సో ఇక్కడితో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నామండి. నెక్స్ట్ బ్లాగ్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. అంతవరకు చూసి ఆదరించేది. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తనిషా వరల్డ్. బై బాయ్.